శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 24వ తేదీ 11వ నెల 2023 సంవత్సరం శుక్రవారం. స్వస్తిశ్రీ చాంద్రమానం శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం ద్వాదశి తిథి సాయంత్రం 6 గంటల 21 నిమిషాల వరకు, తదుపరి త్రయోదశి. రేవతి నక్షత్రం సాయంత్రం 4 గంటల 4 నిమిషాల వరకు, తదుపరి అశ్విని నక్షత్రం. సిద్ధియోగం ఉదయం 9 గంటల 49 నిమిషాల వరకు, తదుపరి వ్యతిపాత యోగం. కౌలవకరణం ఉదయం 7 గంటల 22 నిమిషాల వరకు, తదుపరి బాలవకరణం. నేడు వర్జ్యం లేదు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 26 నిమిషాల నుండి 9 గంటల 10 నిమిషాల వరకు, తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 8 నిమిషాల నుండి 12 గంటల 53 నిమిషాల వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 1 గంట 48 నిమిషాల నుండి 3 గంటల 18 నిమిషాల వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. దీన్ని చిలుకు ద్వాదశి అని, మదన ద్వాదశి అని కూడా పిలుస్తారు. కృతయుగంలో దేవదానవులు ఉభయులు కూడా అమృతాన్ని సాధించాలి అని క్షీరసాగర మథనాన్ని ప్రారంభించినటువంటి రోజు ఈనాడు. ఉదయం పూట పారణ చేసి తులసీ దామోదర కళ్యాణం కూడా ఈనాడు జరిపిస్తారు. సాయంకాలం వేళలో ముఖ్యంగా ప్రదోష సమయంలో తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టి తులసీధాత్రి పూజ ఈనాడు విశేషంగా చేస్తారు. ధాత్రి వృక్షం అనగా ఉసిరి చెట్టు. ఉసిరి కొమ్మను తీసుకొచ్చి తులసి చెట్టు దగ్గర పెట్టి పూజ చేయటం అనేది మనకి లోకంలో ఆచరణగా కనబడుతుంది. కానీ శాస్త్రాన్ని గనక మనం గమనించినట్లయితే ఉసిరి కొమ్మను ఈనాడు తుంచడం కూడా దోషం. కనుక ఎక్కడైతే ఉసిరి చెట్టు ఉందో అక్కడికే తులసి కోట తీసుకువెళ్ళి పూజ చేయాలి అని. అట్లాగే మనం చెట్లకు రాత్రిపూట పూజ చేయడం, చెట్లను తాకటం కూడా మన సంప్రదాయంలో మనం చెయ్యం. కానీ శ్రీమన్నారాయణమూర్తి యొక్క వరం ఈనాడు తులసి ఉన్నటువంటి చోట బృందావనంలోకి ప్రవేశిస్తాను, వస్తాను, తులసితో ఈనాడు ఉంటాను అని శ్రీహరి ఇచ్చినటువంటి వరాన్ని అనుసరించి ఈ ద్వాదశి నాడు ప్రదోషకాలంలో తులసీ దామోదర కళ్యాణాన్ని జరిపిస్తారు. అట్లాగే ధాత్రి సహిత తులసి వృక్ష పూజను ఈనాడు చేస్తారు. ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి ధాత్రి వృక్ష పూజను చేయటం వల్ల, అట్లాగే విష్ణు ప్రతిమను తీసుకువెళ్ళి తులసి మూలల్లో పూజ చేయటం వల్ల విష్ణువు యొక్క దివ్యకృపతో పాటు మహాలక్ష్మి యొక్క దివ్యానుగ్రహం కూడా పరిపూర్ణంగా కలుగుతుంది. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతా యదగ్రే సర్వవేదాశ్చ తులసీ త్వాం నమామ్యహమని శాస్త్రవచనం. కనుక ఎవరైతే తులసి మూలంలో నీళ్లు పోస్తారో అక్కడ గంగాది సమస్త తీర్థాలన్నీ కూడా ఉంటాయట. యదగ్రే సర్వవేదాశ్చ అనగా తులసి యొక్క పైభాగంలో ఉన్నటువంటి ఆ తులసి దళాలు, ఆకులు ఏవైతే ఉన్నాయో అక్కడ సమస్తమైనటువంటి వేదాలు ఉంటాయి. మధ్య భాగమైనటువంటి కాండంలో దేవతలందరూ కూడా వసిస్తారు. అటువంటి పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి, చిలుకు ద్వాదశి, మదన ద్వాదశిగా చెప్పబడేటటువంటి ఈనాడు ప్రదోషకాలంలో ధాత్రీ వృక్షం అనగా ఉసిరి చెట్టు, తులసి చెట్టు ఉన్నటువంటి చోట శ్రీమన్నారాయణమూర్తి యొక్క అర్చన జరిపించడం, ఆ తులసి చెట్టు, ఉసిరి చెట్టు ఉన్న చోట దీపారాధన విశేషంగా చేయటం వల్ల లక్ష్మీనారాయణుల యొక్క దివ్యకృప పరిపూర్ణంగా కలిగి సమస్త మంగళాలు సిద్ధిస్తాయని శాస్త్రవచనం. కనుక తులసి ధాత్రి సహిత లక్ష్మీనారాయణుల యొక్క పరిపూర్ణమైనటువంటి కృప అందరికీ కలగాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. నేటి గ్రహయోగంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి, ద్వాదశ రాశుల వారు ఏ విధమైనటువంటి పరిహారాలను పాటించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు, అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణము, ఏ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది, ఇలాంటి మరిన్ని విషయాలని గ్రహయోగంలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈనాటి పంచాంగాన్ని గనక గమనిస్తే నేడు క్షీరాబ్ది ద్వాదశి, దీనినే చిలుకు ద్వాదశిగా చెప్తూ ఉంటారు. ఈరోజు చేసేటువంటి చుల్కా వ్రతము విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఈ రోజున సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తారు. అలాగే కేదారేశ్వర స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాలు ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలని ఇస్తాయి. కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి రోజున చేసేటువంటి శాఖపాక దానం అనగా కూరగాయలు ఎవరైతే దానం చేస్తారో వారికి విశేషమైనటువంటి పుణ్య ఫలితం వస్తుంది అని కార్తీక పురాణంలో చెప్పబడింది.
అలాగే నేటి గ్రహస్థితిని గనక గమనిస్తే గురుగ్రహం వక్రించి మేషరాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు. శుక్రకేతువులు కన్యారాశి యందు సంచరిస్తూ ఉండగా రవి, కుజ, బుధ గ్రహాలు వృశ్చిక రాశి యందు సంచరిస్తున్నారు. కుంభరాశి యందు శనేశ్వరుడు, మీనరాశి యందు చంద్రరాహువుల యొక్క సంచారము కొనసాగుతూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. వ్యయస్థానమందు రాహు చంద్రుల యొక్క సంచారము, అలాగే జన్మగురుని యొక్క సంచారం, ఇలా 12, 1, 6, 8 స్థానాల్లో ప్రతికూలించేటువంటి గ్రహాలు అధికంగా ఉండడం, కేవలం శనేశ్వరుడు మాత్రమే అనుకూలంగా ఉండడం వల్ల కొంత మిశ్రమమైనటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల జాగ్రత్త అవసరం. వ్యయస్థానగతశ్చంద్రో స్థాననాశ అనగా ప్రయాణాలు కల్పించడానికి అవకాశం ఉంటుంది. ఆకస్మికమైనటువంటి ప్రయాణాలకి, అలాగే అనుకోని విధంగా ధనాన్ని ఖర్చు పెట్టడానికి, ఈరోజు దినచర్యలో కొంత అనుకోని మార్పులు ఏర్పడడానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. షష్ఠ స్థానమందు శుక్రకేతువులు ధన వ్యయానికి కారణం. అష్టమ స్థానంలో రవికుజుల యొక్క సంచారం దుర్దోషశత్రు సంవాద, అనుకోని విధంగా మాట పట్టింపులు ఏర్పడడానికి, ఎవరితో ఏం మాట్లాడినా కూడా కొంతవారు మిమ్మల్ని విభేదించడానికి ఈరోజు అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండడం, సాధ్యమైనంత వరకు మౌనాన్ని పాటిస్తూ ఉండడం ఈరోజు మేషరాశి వారికి చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగపరంగా మిశ్రమమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగ ఒత్తిడి ఉంటుంది. వ్యాపార పరంగా ఈరోజు కొంత సానుకూలమైనటువంటి ఫలితాలని పొందడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. విద్యార్థులకి కాలం ప్రతికూలంగా ఉన్నది. గురువుల యొక్క అనుగ్రహంతో ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి చికాకులకి కారణమవుతుంది. మానసికమైనటువంటి ఇబ్బందుల్ని గురి చేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మేషరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము నీలము, అదృష్ట సంఖ్య 8. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. వ్యయస్థానమందు గురుని యొక్క సంచారము, సప్తమ స్థానమందు రవి, కుజ, బుధ గ్రహాల యొక్క సంచారము కించిత్ మాట పట్టింపులు ఏర్పడడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. అయినప్పటికీ ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాలు చక్కగా సత్ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మానసిక ప్రశాంతతకి ఈ గ్రహస్థితి కారణం. కుటుంబంలో చిన్నపాటి ఇబ్బందులు మినహాయించి ఈరోజు చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. పంచమ స్థానమందు శుక్రకేతువుల యొక్క సంచారం ధార్మికమైనటువంటి పనులు చేయడానికి ప్రేరేపిస్తుంది. దేవాలయాల యొక్క సందర్శనము, తీర్థయాత్రలు చేయడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే మనసుకి నచ్చినటువంటి ప్రాంతాల సందర్శనం, నచ్చినటువంటి పనులు చేసేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తుంది. ఆర్థికాభివృద్ధి ఉంటుంది. ఉద్యోగపరంగా ఈరోజు వృషభ రాశి వారికి సమయం అనుకూలంగా ఉన్నది. ఉద్యోగపరంగా ఉండేటువంటి ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారు మాత్రం ఈరోజు కొంత జాగ్రత్తగా ఉండవలెను. మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. ముఖ్యంగా గురుబలం కొంత తక్కువగా ఉండడం వల్ల ఏకాగ్రత లోపానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఏకాగ్రతను సాధించగలిగినట్టయితే ఈరోజు మంచి ఫలితాలని పొందగలుగుతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి ఇబ్బందులను దూరం చేస్తుంది. ఆరోగ్యాభివృద్ధికి కారణమవుతుంది. కుటుంబ పరంగా ఉండేటువంటి సమస్యల్ని దూరం చేస్తుంది. వృషభ రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాల్ని సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు, అదృష్ట సంఖ్య 4. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది.
మిథున రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గ్రహాలు ఎక్కువ సంఖ్యలో అనుకూలిస్తూ ఉండడం సర్వత్రా విజయానికి కారణమవుతుంది. అటు చతుర్థ స్థానమందు శుక్రుడు, షష్ఠ స్థానమందు రవి కుజ బుధులు, అలాగే శనేశ్వరుడు మిశ్రమమైనటువంటి ఫలితాలని ఇచ్చినప్పటికీ దశమ కేంద్రం ఏకాదశ స్థానాల్లో గ్రహాలు అనుకూలిస్తూ ఉండడం ఎక్కడికి వెళ్ళినా మంచి విజయాన్ని సాధించేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఉండబోతూ ఉన్నది. ముఖ్యంగా ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఈరోజు ప్రారంభించేటువంటి పనులన్నీ కూడా సకాలంలో మీరు పూర్తి చేయగలుగుతారు. శుభ కార్యక్రమాలు చేయగలుగుతారు. సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందుల నుండి బయటపడతారు. కుటుంబ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. కుటుంబపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి ఆకస్మికంగా ఏర్పడినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కుటుంబ సమస్యలు కానివ్వండి, ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, ఉద్యోగ సమస్యలు కానివ్వండి, వాటి నుండి బయటపడడానికి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకి కాలం కలిసి వస్తుంది. ఉద్యోగపరంగా ఇది అత్యున్నతమైనటువంటి గ్రహస్థితిగా చెప్పవచ్చును. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. వ్యాపార పరంగా అన్ని రంగాలలో వ్యాపారాలు చేసేటువంటి వారు, అటు భాగస్వామ్య వ్యాపారులు, వంశపారంపర్య వ్యాపారాలు చేసేటువంటి వారు అందరూ కూడా లాభపడడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం కలిసి వస్తున్నది. అదృష్టం వెన్నంటే ఉంటుంది. పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా ఉపకరిస్తుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఉండేటువంటి స్త్రీలు లాభపడతారు. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు శుభవార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. మిథున రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ఉమామహేశ్వర ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. శివపార్వతుల యొక్క స్తోత్రం ఉమామహేశ్వర స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా పంచమ స్థానమందు బుధగ్రహం అనుకూలిస్తూ ఉండడం, అలాగే చంద్రబలం కొంత ఈరోజు రావడం వల్ల మానసిక ప్రశాంతత ఉంటుంది. మనసు, బుద్ధి ఏవైతే ద్వంద్వ వైఖరిని అవలంబిస్తూ ఉన్నాయో, అనగా నచ్చినటువంటి పని చేయలేకపోవడం, చేసేటువంటి పని పట్ల శ్రద్ధ లేకపోవడం లాంటి ఇబ్బందులు ఈరోజు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. తలపెట్టినటువంటి కార్యక్రమాలలో మంచి విజయాన్ని సాధించగలుగుతారు. అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. కుటుంబపరమైనటువంటి చికాకుల నుండి బయటపడతారు. సంతానానికి ఏర్పడినటువంటి సమస్యలు లేదా కుటుంబ సభ్యులు ఏదైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో అటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరంగా కర్కాటక రాశి వారికి కాలం మిశ్రమంగా ఉన్నది. కొంత ఒడిదుడుకులు ఉన్నప్పటికీ వాటిని దాటి ముందుకు వెళ్ళడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. వ్యాపారంలో చేసేటువంటి చిన్నపాటి మార్పులు మంచి సత్ఫలితాలని ఇవ్వడానికి, మంచి లాభాన్ని ఆర్జించడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షల లాంటి అంశాల్లో మంచి ఫలితాలను సాధించగలుగుతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యాభివృద్ధికి కారణమవుతుంది. అలాగే ఈరోజు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుండి బయటపడతారు. కుటుంబపరమైనటువంటి అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులు మీతో ఉన్నటువంటి తీరు మీకు ఆనందాన్ని కలగజేస్తుంది. కర్కాటక రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విఘ్నేశ్వర స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 8. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. సింహరాశి వారికి ఈరోజు సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా 8, 9 స్థానాల్లో ఉండేటువంటి చంద్ర సంచారము, అలాగే 4వ స్థానంలో ఉన్నటువంటి అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ కుజగ్రహాల తాలూకు ప్రభావం వల్ల మానసిక అశాంతి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అనగా తలపెట్టినటువంటి కార్యక్రమాలు అంత తొందరగా పూర్తి కాకపోవడము, ఏదో ఒక అవాంతరాలు వస్తూ ఉండడము, ప్రతి చిన్న పనిని కూడా మీరే స్వయంగా రంగంలోకి దిగి పూర్తి చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. సహాయకులు తక్కువగా ఉంటారు.
అటు కుటుంబ సభ్యులు కూడా మీరు చెప్పినటువంటి పనులని చేయకుండా మీకు కొంత వ్యతిరేకంగా ఉండేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అంతేకాక ప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబ పరంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏకపక్ష నిర్ణయాలుగా ఉంటాయి. ఉద్యోగపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి మార్పులకి అవకాశం ఉన్నది. ఉద్యోగంలో పని వేళల్లో పని సమయాల్లో మార్పులు చేసేటువంటి పరిస్థితులు సింహరాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార పరంగా ఈరోజు కొంత వ్యతిరేకమైనటువంటి గ్రహస్థితి నడుస్తూ ఉన్నది. కాబట్టి వ్యాపార పరంగా ఈరోజు ఏ విధమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకుండా ఉండడం చెప్పదగినటువంటి సూచన. విద్యార్థులకి కాలం కొంత మిశ్రమంగా ఉన్నది. ముఖ్యంగా ఈరోజు రాసేటువంటి పోటీ పరీక్షలు లేదా మౌఖిక పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో చక్కగా నిదానంగా ముందుకు సాగుతూ ఉండడం, అలాగే ఎక్కడికక్కడ గురువుల యొక్క అనుగ్రహంతో ఏకాగ్రతని పెంచుకునేటువంటి విధంగా ముందుకు వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి చికాకులకి కారణమవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ముఖ్యంగా తినేటువంటి ఆహార పదార్థాల పట్ల శ్రద్ధ అవసరం. అజీర్తికి సంబంధించినటువంటి బాధ అధికంగా ఉంటుంది. సింహరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. అలాగే వీలున్నంత వరకు ఈరోజు శాకపాక దానము అనగా కూరగాయలను దానం చేయండి. ఈ గ్రహస్థితి నుండి బయటపడతారు. సింహరాశి వారికి ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు. అదృష్ట సంఖ్య 1. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కన్యారాశి వారికి ఈరోజు సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. సప్తమ అష్టమ స్థానాల యందు సంచారం చేసేటువంటి చంద్రుడు మిశ్రమమైనటువంటి ఫలదాతగా ఉన్నారు. అయినప్పటికీ తృతీయ స్థానమందు రవికుజులు యోగిస్తూ ఉండడం వల్ల ఆత్మస్థైర్యం అధికంగా ఉంటుంది. చేసేటువంటి ప్రతి పని కూడా చాలా నిదానంగా పూర్తి చేస్తారు. అంతేకాక ఆత్మస్థైర్యంతో ఆత్మవిశ్వాసంతో ప్రతి పనిని కూడా ప్రారంభించి పూర్తి చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎవరి మీద కూడా ఆధారపడకుండా మీ యొక్క సొంత తెలివితేటలు, సొంత బలాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. దీనివల్ల మధ్య మధ్యలో వచ్చేటువంటి ఇబ్బందులను సైతం తేలికగా మీరు దాటగలుగుతారు. అలాగే శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి అంశాలు ముందుకు వెళతాయి. దైవ దర్శనాలు, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనగలుగుతారు. ఆర్థిక అభివృద్ధి, అలాగే ఆదాయాన్ని పెంపొందించుకోవడానికి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు, ఆదాయ మార్గాల్ని పెంచుకోవడానికి చేసేటువంటి ప్రతి పని కూడా సత్ఫలితాన్ని ఇస్తుంది. ఉద్యోగపరంగా కన్యారాశి వారికి కాలం అనుకూలంగా ఉన్నది. ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు ఉద్యోగంలో వచ్చినప్పటికీ చాకచక్యంగా వాటన్నిటినీ కూడా మీరు దాటగలుగుతారు. వ్యాపార పరంగా కన్యారాశి వారికి ఈరోజు కాలం కలిసి వస్తుంది. వ్యాపార లాభాన్ని ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార విస్తరణకై తీసుకునేటువంటి నిర్ణయాలు చక్కగా శీఘ్రంగా ఫలితాన్ని ఇస్తాయి. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలు లాంటి అంశాలలో విజయాన్ని సాధించడానికి అవకాశాన్ని ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి చిన్నపాటి సమస్యలకి కారణమవుతుంది. అయితే ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు. కుటుంబ అభివృద్ధి ఈరోజు కనబడుతూ ఉన్నది. కన్యారాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. గురుపాదుకా స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము నీలము. అదృష్ట సంఖ్య 6. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. తులారాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. షష్ఠ సప్తమ స్థానాల యందు చంద్రుని యొక్క సంచారం మనస్సౌఖ్యం, యశోవృద్ధి, సౌభాగ్యంచ ధనాగమ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం అటు కుటుంబ అభివృద్ధి ఈరోజు కనబడుతూ ఉన్నది. శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి అంశాలు చక్కగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడతారు. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి చేసేటువంటి ప్రతి పని కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటి తాలూకు మంచి ఫలితాలు ఈరోజు అనుభవించడానికి అవకాశం ఉంటుంది.
గతంలో వాయిదా పడ్డటువంటి పనులని మరలా తిరిగి ఈరోజు ప్రారంభించగలుగుతారు. అలాగే మనసుకి నచ్చినటువంటి ప్రాంతాలని సందర్శనం చేయగలుగుతారు. ఈ జన్మరాశికి ఏర్పడినటువంటి అర్గళ దోషం వల్ల కొంత ఒడిదుడుకులతో కూడి ఉన్నటువంటి ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఆకస్మికమైనటువంటి ప్రయాణాలకి కూడా ఈరోజు అవకాశం ఉన్నది. ఉద్యోగపరంగా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ పని వేళల్లో మార్పులు చేయడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. వ్యాపారపరంగా తులారాశి వారికి కాలం కలిసి వస్తుంది. వ్యాపార లాభానికై, వ్యాపార విస్తరణకై మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి, నచ్చినటువంటి కళాశాలల్లో విద్యాభ్యాసం చేయడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి సమస్యల్ని దూరం చేస్తుంది. కుటుంబ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడేలా ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. అలాగే సంతానానికి సంబంధించినటువంటి సమస్యల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలని ఆర్జించగలుగుతారు. తులారాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము నీలము, అదృష్ట సంఖ్య 5. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. పంచమ, షష్ఠ స్థానాల్లో సంచారం చేసేటువంటి చంద్రుని యొక్క అనుగ్రహం ఈ రాశి వారికి సంపూర్ణంగా ఉన్నది. దీనివల్ల గత కొద్ది కాలంగా ఏవైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వాటి నుండి త్వరితగతిన బయటపడడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. అయితే శరీరం కొంత అధికంగా శ్రమ పడుతూ ఉంటుంది. కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తారు. మరీ ముఖ్యంగా అనుకోని ప్రయాణాలు, ఉద్యోగపరంగా వచ్చినటువంటి ఆకస్మిక ఇబ్బందుల పట్ల కొంత ఒత్తిడికి లోనవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయ మార్గాలలో చిన్నపాటి సమస్యలు ఏర్పడి కొంత ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడడానికి ఈరోజు అవకాశం ఉంటుంది. అంతేకాక కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కొంత తక్కువగా లభిస్తూ ఉంటాయి. మీరు తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల వారు అంత సుముఖంగా లేకపోవడం, ప్రతి చిన్న పనిని కూడా మీరే సొంతంగా ముందుకు తీసుకువెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వృశ్చిక రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 2. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. ధనురాశి వారికి ఈరోజు సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా గత కొద్ది కాలంగా అనుభవిస్తూ ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి, కొంత ఆరోగ్యం కుదుటపడడానికి అవకాశం ఉంటుంది. కుటుంబపరమైనటువంటి చికాకులు కొన్ని ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా శుభ కార్యక్రమాలకై ధనాన్ని కొంత అధికంగా ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వ్యయస్థానమందు రవికుజుల యొక్క సంచారం, స్థాననాశం రుణచ్ఛేద అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఉద్యోగ వ్యాపారాల పరంగా కొంత దూర ప్రాంత సంచారం చేయడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. వ్యయస్థానమందు బుధగ్రహం యొక్క సంచారం కూడా ఉండడం వల్ల ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల జాగ్రత్త అవసరం. బుధుడు వ్యయస్థానమందు ఉండడం వల్ల బుద్ధి చాంచల్యానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత గురువుల యొక్క అనుగ్రహంతో ముందుకు సాగడం, అలాగే 1-2 సార్లు తీసుకునేటువంటి నిర్ణయాలు ఆలోచన చేయడం చెప్పదగినటువంటి సూచన. ధనురాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మకర రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. తృతీయ, చతుర్థ స్థానాల యందు చంద్రుని యొక్క సంచారము, లాభస్థానమందు రవికుజ బుధులు యోగిస్తూ ఉండడం వల్ల సానుకూలమైనటువంటి ఆర్థిక వ్యవస్థకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది.
ఆకస్మిక ధన ప్రాప్తికి ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది. అలాగే అర్ధంచ స్వకులాచార, కులాచారాల్ని పాటిస్తారు. శుభ కార్యక్రమాలలో పెద్దలు ఏదైతే మీకు కొన్ని సూచనలు చేశారో ఆ సూచనల ప్రకారంగా కులాచారాల్ని పాటిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు సకాలంలో మీకు లభించడానికి అవకాశం ఉంటుంది. బుద్ధి చాలా గొప్పగా పనిచేస్తూ ఉంటుంది. ఏ సమయానికి ఏ నిర్ణయాన్ని తీసుకోవాలి, ఏ పనిని ఎప్పుడు ప్రారంభించాలి అనేటువంటి దాని పట్ల స్పష్టమైనటువంటి అవగాహనను కలిగి ఉంటారు. ఉద్యోగపరంగా మంచి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఉద్యోగపరంగా ఉండేటువంటి ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు. అలాగే రిఫరెన్స్తో కూడి ఉన్నటువంటి ఉద్యోగాలను సాధించడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. మిత్రులు లేదా బంధువుల యొక్క సహాయ సహకారాల వల్ల ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. వ్యాపార పరంగా మకర రాశి వారికి ఈరోజు కాలం అనుకూలంగా ఉన్నది. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు మంచి ఫలితాలని సాధించగలుగుతారు. మకర రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై క్షీరాబ్ది ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 1. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కుంభరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. తృతీయ స్థానమందు చంద్రుని యొక్క సంచారం మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. మనసుకి నచ్చినటువంటి పని చేయగలుగుతారు. ఆర్థిక స్వేచ్ఛ ఉంటుంది. గత కొద్ది కాలంగా ఏవైతే వస్తువులను కానీ లేదా గృహ ఉపకరణాలను కానీ లేదా ఎలక్ట్రానిక్ వస్తువులను కానీ కొనుగోలు చేయాలి అని అనుకుంటూ ఉన్నారో వాటిని చక్కగా కొనుగోలు చేయగలుగుతారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దేవాలయాల యొక్క సందర్శనం చేస్తారు. ఉద్యోగపరమైనటువంటి చికాకుల్ని అధిగమించగలుగుతారు. ఆర్థిక స్వేచ్ఛ ఉంటుంది. ఆర్థికాభివృద్ధి ఈ రాశి వారికి ఈరోజు ఉంటుంది. అంతేకాక గతంలో వాయిదా పడ్డటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి సకాలంలో ఈరోజు పూర్తి చేస్తారు. అలాగే క్రమశిక్షణతో కూడి ఉన్నటువంటి వాతావరణాన్ని ఈరోజు కుంభరాశి వారు చూస్తారు. ప్రతి పని కూడా ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళుతూ ఉంటారు. వాటిలో మంచి విజయాన్ని సాధించగలుగుతారు. ఉద్యోగపరంగా మంచి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార లాభానికై ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. వ్యాపారాలు ప్రారంభించడానికి అలాగే కొత్తగా ప్రారంభించినటువంటి వ్యాపారంలో మంచి ఉన్నతమైనటువంటి స్థితి ఈరోజు కనబడుతుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. పోటీ పరీక్షలలో ఏకాగ్రత గనక సాధించగలిగితే గురువుల యొక్క అనుగ్రహం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు. కుంభరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై మేధా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మీనరాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అటు జన్మరాహువు, చంద్రబలం లేకపోవడము, భాగ్యస్థానమందు పాపగ్రహాల యొక్క యుతి ఏదైతే ఉన్నదో దీనివల్ల అంత ధార్మిక కార్యక్రమాలు చేయలేకపోయేటువంటి పరిస్థితికి కారణం. అనగా ఈరోజు దేవాలయాల యొక్క సందర్శనం చేద్దామనుకుంటే అది వాయిదా పడ్డము, కుదరకపోవడం లాంటి అంశాలు అధికంగా కనబడుతూ ఉన్నాయి. కుటుంబానికి కొంత సమయాన్ని కేటాయించలేకపోతారు. ఈరోజు పని ఒత్తిడి కొంత అధికంగా ఉంటుంది. అటు ఉద్యోగ పరంగా కానీ లేదా వ్యాపార పరంగా కానీ కొంత అధిక సమయాన్ని వాటిల్లో వెచ్చించడానికి, కొంత తీరిక లేనటువంటి సమయాన్ని గడపడానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. లేనిపోయినటువంటి నీలాపనిందలు మీ మీద రావడానికి అవకాశం ఉంటుంది. దాన్ని పోగొట్టుకోవడానికి ఈరోజు ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది. మీరు అననటువంటి మాటని అన్నారు అనేటువంటి విధంగా ఇతరులు చేసినటువంటి నింద ఏదైతే ఉన్నదో దాన్ని తీసేయడానికి మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దానివల్ల కొంత శ్రమ పడతారు. అలాగే వ్యాపార పరంగా ఈరోజు మీనరాశి వారికి మిశ్రమమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. వ్యాపార లాభానికి కొంత అవకాశం ఉన్నది. అయినప్పటికీ కొంత అధిక శ్రమ ఉంటేనే కానీ మంచి ఫలితాన్ని సాధించలేరు.
ఉద్యోగపరంగా మీనరాశి వారికి ఈరోజు కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. పై అధికారులతోటి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండండి. మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు చేసేటువంటి భోజనం లేదా ఈరోజు తీసుకునేటువంటి ఆహారం ఏదైతే ఉన్నదో దాని పట్ల శ్రద్ధ అవసరం. అలాగే అజీర్తికి సంబంధించినటువంటి ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం ప్రతికూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి చికాకులకి కారణమవుతుంది. కోపం అధికంగా ఉంటుంది. కోపాన్ని తగ్గించుకోగలిగితే మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు. మీనరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై కాలభైరవుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. కాలభైరవాష్టక పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసి వచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 9. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. ఇవి ఈనాటి గ్రహయోగంలో ద్వాదశ రాశులకి ఉన్నటువంటి శుభాశుభ ఫలితాలు. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అంశానికి స్వాగతం. ఈరోజు కార్తీక శుక్ల ద్వాదశి తిథి. దీన్ని క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుకు ద్వాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ సందర్భంగా తులసి కోట దగ్గర ఎలాంటి పరిహారం పాటిస్తే తులసీ దామోదరుల అనుగ్రహం కలిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి కోట దగ్గర ఒక ప్రత్యేకమైన పరిహారం పాటించడం ద్వారా ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. గృహంలో మహిళామణులు ఈరోజు తులసి కోట దగ్గర బియ్యపిండితో శంఖము, చక్రము, పద్మము, స్వస్తిక్ ఈ 4 గుర్తులు ఉన్నటువంటి ముగ్గులు వేయాలి. ఆ తర్వాత తులసి కోట దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 9 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఈ దీపం పక్కనే 360 ఒత్తులు ఉన్నటువంటి దీపాన్ని కూడా వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి. అలాగే క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా తులసి కోట దగ్గర ఉసిరిక దీపాలు వెలిగించినా కూడా తులసీ దామోదరుల పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఇలా దీపాలు వెలిగించిన తర్వాత తెల్లటి పుష్పాలు, గులాబీ పూలు తులసి కోట దగ్గర ఉంచి తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఓం కృష్ణ జీవన్యై నమః అని జపించుకోవాలి. అలా జపించుకున్నాక దానిమ్మ పండు గింజలు, అరటిపండు ముక్కలు తులసి కోట దగ్గర నైవేద్యంగా సమర్పించాలి. ఈ ప్రత్యేకమైన విధి విధానాన్ని క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా పాటించినట్లయితే విష్ణు కృపకు చాలా సులభంగా పాత్రలు కావచ్చు. ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే క్షీరాబ్ది ద్వాదశి రోజు చేసే దీపదానం సకల శుభాలను కలిగింపజేస్తుంది. దీపదానం ఎప్పుడైనా సరే తులసీ బృందావనంలో చేస్తే 2 రెట్లు ఎక్కువ ఫలితాన్ని, గంగా తీరంలో చేస్తే 3 రెట్లు ఎక్కువ ఫలితాన్ని, క్షీరాబ్ది ద్వాదశి రోజు చేస్తే 4 రెట్లు ఎక్కువ ఫలితాన్ని కలిగింపజేస్తుందని స్కాంద పురాణం, తులాపురాణంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ఎక్కడైనా సరే విష్ణు సంబంధమైన ఆలయ ప్రాంగణంలో కానీ తులసి కోట దగ్గర కానీ దీపదానం చేయండి. ఈ దీపదానం ఎలా చేయాలంటే బియ్యపిండితో ఒక పిండి దీపాన్ని తయారు చేసుకొని పైడి పత్తితో తయారు చేయబడిన ఒత్తులు వేసి ఆవు నెయ్యి పోసి ఈ దీపాన్ని ఎవరికైనా దానంగా ఇవ్వాలి. దీనితో పాటుగా ఒక చిన్న బంగారపు ప్రమిదను తీసుకొని అందులో చిన్న వెండి ఒత్తి వేసి దీపాన్ని వెలిగించి దాన్ని దానంగా ఇచ్చినా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అయితే దీపదానం చేసేటప్పుడు ఎలాంటి దీపాలు దానం ఇస్తే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో కూడా పరిహార శాస్త్రంలో చెప్పారు. ఒక దీపాన్ని దానం ఇస్తే చిన్న చిన్న పాపాలు తొలగిపోతాయి. 10 దీపాలు దానం ఇస్తే పెద్ద పెద్ద పాపాలన్నీ తొలగిపోతాయి. 100 దీపాలు దానం ఇస్తే శివలోక ప్రాప్తి ఏర్పడుతుంది. 100 కంటే ఎక్కువ దీపాలు దానం ఇస్తే పునర్జన్మ అనేది ఉండదు. ఒక ఒత్తితో దీపాన్ని వెలిగించి దానం ఇస్తే మేధాశక్తి పెరుగుతుంది, జ్ఞానప్రాప్తి కలుగుతుంది. విద్యార్థులు విద్యారంగంలో మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. అలాగే 4 ఒత్తులతో దీపాన్ని వెలిగించి దానం ఇస్తే రాజయోగం కలుగుతుంది. అంటే ఉద్యోగపరంగా ప్రమోషన్లు అందిపుచ్చుకోవటానికి, ఉద్యోగంలో పురోభివృద్ధి సాధించడానికి 4 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి దానం ఇవ్వాలి. అలాగే 10 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి దానం ఇస్తే చక్రవర్తిత్వం కలుగుతుంది. అంటే రాజకీయ పరంగా పెద్ద పెద్ద పదవులు లభించడానికి 10 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి దానం ఇవ్వాలి. అలాగే 50 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి దానం ఇస్తే దేవతల్లో ఒకరుగా జన్మిస్తారని, 100 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి దానం ఇస్తే విష్ణు సాయుధ్యం లభిస్తుందని స్కాంద పురాణంలో చెప్పారు. క్షీరాబ్ది ద్వాదశి నాడు చేసే దీపదానం
కొన్ని వేల రెట్లు విశేషమైన ప్రయోజనాలను కలిగింపజేస్తుంది. కాబట్టి దీపదానాన్ని నిర్వహించడం ద్వారా సకల శుభాలను అందిపుచ్చుకోండి. అలాగే ప్రధానంగా తులసి కోట దగ్గర ముగ్గులు వేసి తులసి కోట దగ్గర దీపాలు వెలిగించేటప్పుడు తులసి కోట దగ్గర లక్ష్మీనారాయణుల చిత్రపటం ఉంచి పూజ చేయటం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే తులసి కోటలో ఉసిరిక కొమ్మ ఉంచి ఉసిరిక దీపాలు తులసి కోట దగ్గర వెలిగించడం ద్వారా కూడా క్షీరాబ్ది ద్వాదశి నాడు విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా ఇవ్వవలసిన ముఖ్యమైన దానం పెరుగన్నం దానం. ఆర్థిక ఇబ్బందులన్నీ పోగొట్టుకోవటానికి ఈరోజు పెరుగన్నం దానం ఇవ్వండి. సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. శ్రీరస్తు కార్యక్రమంలో మంత్రశక్తి అంశానికి స్వాగతం. ఈరోజు చాలా మహిమాన్వితమైనటువంటి రోజు. కృత్తికా మాసం చాలా విశేషమైన మాసం. అందులో పంచపర్వాలలో రెండవ రోజు. నిన్న ఏకాదశితో పంచపర్వ కాలం ప్రారంభమైంది. ఈరోజు ద్వాదశి తిథి శుక్రవారం. కార్తీక శుద్ధ ద్వాదశిని చిలుకు ద్వాదశి అని, కైశిక ద్వాదశి అని, క్షీరాబ్ది ద్వాదశి అని శాస్త్రాలలో చాలా విశేషమైన మహిమాన్వితమైనటువంటి రోజుగా చెప్పడం జరిగింది. ఈరోజు తులసి ఏ నారాయణుడి గురించి దివ్యమైనటువంటి తపస్సు చేసిందో ఆ తులసి నారాయణుణ్ణి పొందినటువంటి రోజు. అందుకే తులసి కళ్యాణం ఈరోజు మనం చేస్తూ ఉన్నాం. అలాంటి ఆ తులసి మాత నారాయణుడి కోసం తన దేహాన్ని తన సర్వస్వాన్ని సమర్పించి వృక్షరూపకంగా కలియుగంలో ఆ నారాయణుడి యొక్క శక్తిని తనను ఆరాధించిన వారికి కూడా ప్రసాదించడం కోసం ఆ తల్లి వృక్షరూపకంగా మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నది. అలాంటి ఆ తల్లి యొక్క దివ్యమైనటువంటి మంత్రం తులసి అంటే అర్థం సౌందర్యంలో ఆమెతో తులనము అంటే సమానం లేరట. అనుగ్రహంలో కూడా ఆ తల్లిని మించినటువంటి సమానురాలు లేరు అని చెప్పి ఆ తల్లికి పేరు. అలాంటి తులసి మంత్రం, తులసి దేవి యొక్క దివ్యమైనటువంటి మంత్రాన్ని ఈరోజు తులసి కోటలో చక్కగా సాయంకాలం పూట తులసి కళ్యాణ సమయంలో కానీ లేదా తులసి కోటలో చక్కగా దీపారాధన చేసి ఆ సాయం సంధ్యా సమయంలో ఈ మంత్రాన్ని 5 మార్లు కానీ శక్తి ఉంటే ఓపిక ఉంటే 11 మార్లు చక్కగా ఈ మంత్రాన్ని జపం చేయండి. సమస్తమైనటువంటి సౌభాగ్యాలను ఇచ్చేటువంటి తల్లి తులసిమాత. ఒక్కరోజు దీపం పెడితేనే ఐశ్వర్యాన్ని కురిపించే తల్లి. అలాంటిది ఆ తల్లికి ఇష్టమైనటువంటి ఈరోజు కనుక మనం తులసి మాత యొక్క అర్చన తులసి మంత్ర జపం చేస్తే అష్టైశ్వర్యాలు మన ఇంట్లో నిలుస్తాయి అని చెప్పి శాస్త్రం యొక్క వచనం. అలాంటి దివ్యమైన మంత్రాన్ని స్వీకరించండి. నమః తులసి కళ్యాణి నమో విష్ణుప్రియే శుభే. నమః తులసి కళ్యాణి నమో విష్ణుప్రియే శుభే. అత్యంత విశేష మహిమాన్వితమైనటువంటి మంత్రం. చక్కగా పారాయణం చేయండి. ఆ అమ్మ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని స్వీకరించండి. సమస్త విద్యలకు అధినాయకుడైన హయగ్రీవ స్వామిని స్తుతిస్తూ ధర్మ సూక్ష్మాలను మనకు అందించి మన జీవనాన్ని ఉత్తమ పథంలో నడవడానికి మార్గదర్శనం చేసిన మహానుభావులైన మన పూర్వులు మనకు అందించిన ధర్మ సూక్ష్మాల సారం ధర్మసారం కార్యక్రమానికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. క్షీరాబ్ది ద్వాదశి ఇది ఒక పర్వదినం మనకి. ఈ పర్వదినం నాడు యతులు, పరివ్రాజకులు, యోగులు అంటామే, వాళ్ళు అంతకు ముందు 4 నెలల క్రితం చాతుర్మాస్య దీక్ష తీసుకుంటారు. ఆ చాతుర్మాస్య దీక్షను విరమిస్తారు కాబట్టి దీనికి యోగీశ్వర ద్వాదశి అని పేరు. శ్రీమన్నారాయణుడు బృందావనానికి వేంచేస్తాడు కాబట్టి బృందావన ద్వాదశి. అసలు ఈ ద్వాదశి నాడే క్షీరసాగరాన్ని మథించారు దేవతలు రాక్షసులు కలిసి. అప్పుడు ఏకాదశి నాడు ఆ అమృతం పుట్టింది. ఆ అమృతంతో పాటు లక్ష్మీదేవి పుట్టింది. ఆ లక్ష్మీదేవిని శ్రీమన్నారాయణుడు వివాహం చేసుకున్నాడు. అందువలన
ఆ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ ఆనందాన్ని జరుపుకునే పర్వదినమే ఇదిగో క్షీరాబ్ధి ద్వాదశి. లక్ష్మీదేవి ఎలా పుడుతుందండి? ఎందుకు పుట్టవలసి వచ్చింది? లక్ష్మీదేవిని నిర్లక్ష్యం చేశాడు ఒకడు. ఎవరైనా? దేవేంద్రుడు. లక్ష్మీదేవి ఎక్కడుంటుంది? లక్ష్మీదేవి సాత్విక సంపన్నుల దగ్గర మాత్రమే ఉంటుంది. అంటే ఏమిటి? సత్వగుణం ఉండాలి, శాంతంగా ఉండాలి. దూర్వాస మహర్షి ఒకసారి స్వర్గానికి బయలుదేరాట. దారిలో నందనవనం ఉంది. నందనవనంలో పుష్పలావికలు ఉన్నారు. పుష్పాలన్నింటినీ దండలు దండలుగా కడుతున్నారు. వారు మహర్షిని చూడగానే అయ్యా ఇదిగోండి ఒక మాలిక అని వాళ్ళు ఇచ్చారు. సరే మాలిక బాగున్నది, రాజుగారి దగ్గరికి వెళ్తున్నాం కదా ఇంద్రుడి దగ్గరికి, ఆయనకి సమర్పిద్దాం అనుకున్నాడు. ఈయన ఆ దండ పట్టుకుని దూర్వాస మహర్షి వెళ్తూ ఉంటే ఇంద్రుడే ఎదురొచ్చాడు. వెంటనే దూర్వాస మహర్షి ఆశీర్వచనం ఇచ్చి బహుమతిగా ఈ పుష్పమాలికని ఇచ్చాడు. అయితే ఇంద్రుడు అప్పటికే ఐశ్వర్య గర్వంతో ఉన్నాడు. ఏమిటి మహర్షి మాకిచ్చేది? అది కూడా ఏమిచ్చాడు? ఒక పుష్పమాలిక. అది కూడా ఎక్కడి నుంచి తెచ్చిచ్చాడు? మన తోటలో ఉన్న పువ్వులతో కట్టిన మాలికనే తెచ్చి మనకిచ్చాడు. ఇదేమైనా గొప్ప విషయమా? ఇక్కడ పెద్దలను గౌరవించాలి. ఆ ఇచ్చిన పదార్థాన్ని చూడటం కాదు, దాని వెనుక ఉన్న ప్రేమ, వాత్సల్యము, భక్తి ఇలాంటివేవో ఉంటాయి కదా, వాటిని గమనించాలి అన్న విచక్షణ కోల్పోయాడు. దానికి కారణం ఏమిటయ్యా అంటే ఐశ్వర్యం. ఐశ్వర్యం ఉన్నప్పుడు మొట్టమొదట జారిపోయేది ఏదయ్యా అంటే విచక్షణ. దానికి కారణం అహంకారం. అహంకారం అనేది విచక్షణని తొక్కి పెడుతుంది. వెంటనే ఇంద్రుడు ఒక చెయ్యకూడని పని చేశాడు. చాలా నిర్లక్ష్యంగా దూర్వాస మహర్షి ఇచ్చిన ఆ మాలని అందుకొని ఐరావతం మీద వస్తున్నాడు కదా, ఆ ఐరావతం కుంభస్థలం మీద వేసేట దాన్ని. అసలే ఏనుగుకి మదం స్రవిస్తూ ఉంటుంది. మరి ఇంద్రుడు ఏనుగుకి ఇంకెంత మదం ఉండాలి? సహజంగానే దానికి మదం ఎక్కువ. దాంతోపాటు ఇంద్రుడు ఏనుగు అధికమైన మదంతో ఉండడం వలన ఆ దండని దాని కుంభస్థలం మీద వేయగానే వెంటనే ఐరావతం దాన్ని తీసి కింద పడేసి కాలుతో తొక్కేసింది. తన కళ్ళ ముందే తాను ఇచ్చినటువంటి మాలని అంత నిర్లక్ష్యంగా తీసుకుని అవమానం చేయడంతో దూర్వాస మహర్షికి కోపం వచ్చింది. ఎక్కడుంది లక్ష్మి? ఆ మాలికలో ఉంది. ప్రతి భావాన్ని మనం లక్ష్మీ స్వరూపంగా చూస్తాం కదా. దూర్వాసుడు ఎంతో ప్రేమతో ఇచ్చాడు. లక్ష్మీదేవిని అవమానించినట్లుగా జరిగింది అక్కడ. వెంటనే దూర్వాసుడికి కోపం వచ్చి గౌరవించవలసిన వాళ్ళని గౌరవించకపోవడం అనే దోషం, పైగా నిర్లక్ష్యంతో వ్యవహరించడం, దాంతోపాటు అవమానించడం, ఇన్ని తప్పులు చేశావు కాబట్టి నీకు రాజ్యం వెంటనే చేజారిపోతుంది అని శాపం ఇచ్చాడు. ఇంకా ఆయన శాపం ఇస్తున్నాడు, ఆయన నోట్లో మాట నోట్లోనే ఉందో లేదో వెంటనే ఈయనకి వర్తమానం వచ్చేసింది. వెంటనే రాక్షసులంతా మన అమరావతిని ఆక్రమించేశారండి అని. వెంటనే రాజ్యం మొత్తం పోయింది. ఇలా పోయినటువంటి రాజ్యాన్ని మళ్ళీ సంపాదించుకోవడం కోసం వెళ్ళి లబోదిబోమని శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్ళాడు. మరి లక్ష్మీదేవి ఆయన ఇల్లాలే కదా, ఆవిడ వెళ్ళి క్షీరసాగరంలో కూర్చుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయింది. కోపం వచ్చింది. జాగ్రత్తగా గమనించాలి. అంటే లక్ష్మీదేవిని మనం నిర్లక్ష్యం చేసిన, అవమానించిన ఆవిడ మనకి దూరం అవుతుంది. ఇంద్రుడు మళ్ళీ వెళ్ళి తన తప్పు తెలుసుకొని ఆ లక్ష్మీదేవిని మళ్ళీ బయటికి తీసుకురావడం కోసం ఎంత యుద్ధం చేయవలసి వచ్చిందో, రాక్షసుల్ని ఒప్పించటం, వాళ్ళేమో ఒప్పుకోమంటే వాళ్ళకు కూడా అమృతం ఇస్తామని ఏదో రకరకాలైనటువంటి విషయాలన్నీ చెప్పి వాళ్ళని ఒప్పించి రాక్షసులతో కలిసి ఆ క్షీరసాగరాన్ని మధించారు కదా. అదిగో అలా మధించినటువంటి సందర్భంగానే దీన్ని
చిలుకు ద్వాదశి అంటారు. నిజానికి దేవేంద్రుడు, రాక్షసులు, దేవతలు వీళ్ళందరూ లేరు. వాళ్ళందరిలో ఎవరున్నారయ్యా అంటే శ్రీమన్నారాయణుడే ఉన్నాడు. తానే వచ్చి క్షీరసాగరాన్ని మథించలేక వీరందరి రూపంలో తానే ఉండి ఆ శక్తిని తానే అనుగ్రహించి వారి చేత ఆ పని చేయించాడు. ఎందుకంటే లక్ష్మీదేవిని పొందడం కోసం అన్నారు. లక్ష్మి ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వాళ్ళ నుండి దూరంగా వెళ్ళిపోయి నిగూఢంగా ఉండిపోతుంది. మళ్ళీ మనం లక్ష్మీ సంపన్నం కావాలి అంటే మనకు కొన్ని శక్తులు కావాలన్నారు. అది సహనం. సహనంతో ఉండాలి, అందరినీ కలుపుకుపోవాలి. అక్కడ జరిగింది అదే కదా. వీళ్ళందరూ వెళ్ళారు, శ్రీమన్నారాయణ అడిగారు, స్వామి ఏం చేయమంటారు, ఐశ్వర్యం పోయింది అంటే మీకు ఐశ్వర్యం రావాలంటే క్షీరసాగరాన్ని మథించాలి, అది మీ వల్ల కాదు, రాక్షసుల్ని కూడా కలుపుకోండి, రాక్షసుల శక్తి మీకు అవసరం, ఆ శక్తిని వినియోగించుకున్నప్పుడు మాత్రమే మీరు అనుకున్నది సాధించగలుగుతారు. అంటే లక్ష్మీ అనుగ్రహం మనకు కావాలి అంటే శాంతం ఉండాలి, సహనం ఉండాలి, అందరినీ కలుపుకుపోయే తత్వం ఉండాలి, ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ఓర్పుతో పోరాడే ఒక పట్టుదల కావాలి. ఇవన్నీ కలిగినప్పుడే మనకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అని చెప్పేటటువంటి ఉత్తమమైన సందేశం కలిగిన ఈ క్షీరాబ్ది ద్వాదశి పర్వదినాన లక్ష్మీ ఆరాధన, శ్రీమన్నారాయణ ఆరాధన మనకు ఎన్నో శక్తియుక్తుల్ని అనుగ్రహిస్తాయి.